చిన్నాడు 2 గంటల దాకా మనం బదులేసిన తండ్రి బ్రహ్మంగారి ఆటలాడతాని ఆడుకుంటావని బదులు వేసి ఇంటికి వచ్చిన తండ్రి నువ్వు పాలు తిండి పరమన్నం అంటుకుంటాననుకున్నవా నీ ఇద్దరి భార్యలకు ఏమి చెప్పలేవు నీ కొడుకు ఏమి చెప్పలేవు నీకు 100 మంది శిష్యులు శిల్లాలు పల్లె శిష్యులకేమి చెప్పలేదయ్యా అన్న సత్యం లేడని తమ్ముడు ఇవాళ ఈ బతుకు అన్నని అది వేసుకున్నాడు నాన్న నాన్న సత్తయ్య ఎక్కడ వెళ్ళిపోతామన్నా ఏ రాజాన పోతామన్నా ఈడు కానీ ఈడు అన్నా ఈడు వాసన వెళ్ళిపోతామారా అందరాల సాత్ కన్నా సత్యన్నా అందరాల సాత్ కన్నా సత్యన్నా ఎక్కడ వెళ్ళిపోయినవే నాన్న మరి రాజయ్య వాళ్ళ కొడుకు కదా వెంకటి 300 రూపాయలు దానం చేసుకున్నాడు. ఎక్కడ పోతే ఏ రాజ్యాలు వెళ్ళిపోతుంది తల్లి, ఏ దేశాలు వెళ్ళిపోతుంది. 7 రోజులు నా మానసమా ముత్యంపేట గ్రామంలో నా మల్లమ్మ ముత్యంపేట గ్రామంలో అందరూ కానీ మీ బంగారు నీ బంగారు బయలు కలిసినా కళ కలిసిపోయా ఓ తల్లి మందందరూ మాట ఉంటే అవ్వాలి కళ్ళ ముఖం చూసుకుంటే ఏడులో నా కొడక ఇంత ఫోటో కనిపించుకొని ఫోటో చూసుకుంటే ఏడు మని చెప్పుకొని జాతర తాగుతుండలే జాతర ఉంటుంటే నాకెంత మోక్షం ఉండే
ఇప్పటికైనా అప్పటికైనా కానీ కళ్ళ ఈ యొక్క కళ్ళ కడుపు ఎంత పెద్దదో ఆ కడుపున్న కడుపు తీపికే వెళ్తున్నా ఉన్నప్పుడు తల్లిదండ్రి విలువ ఎవరికి తెలియదు కానీ సచ్చినాక తల్లిదండ్రి విలువ అర్థమవుతుందే అమ్మా బాలు బ్యాట్ కావాలనుకున్నా కానీ ఆడు కోరుకుంటుంటారు ఎక్కడైనా ఆడుకోవచ్చు ఆట రావాలి ఇక్కడ కాదు ఎక్కడైనా పోయి ఆడుకోవచ్చు నాకు కోటి వేయాలమ్మా అరే కొడుకులారా నలుగురు కొడుకులారా మీకున్నారు వస్తువులు నీకు ఇస్తున్నా గాని ఆడవిల్లంటే ఏనాడు కొడుకుల లెక్క కాదు ఆడవిళ్ళకి అన్ని పనులు రావాలి అన్ని పనులు రావాలి అన్ని విధాలు అన్ని గుణాలు రావాలి విధాల కన్నా విధాన
ముచ్చట మన ముచ్చటాన్ని ముచ్చట తప్పదు. మతగాడికి లాగానే ముచ్చట్లు ఇంటికాడ ముచ్చట్లు తీరాయి ముసలలో ముగ్గురు వాడ కూరగాయల చేతులు పోవాల ఆ గౌరవకు పేదాలు దేనికెళ్ళమ్మ సరే మంచిది బిడ్డ ఇంట్లో ఉండమని చెప్పింది వేడి నచ్చింది కొడక మంచి రామా బంగారు కొండ వంటి కొడక మరి అడిగేది కావాలి కొడక గొంగురం పొంగరం మరి ఆడికెళ్ళి దేవతలు ఈ గుంగురవతలవతి ఆ గుంగురవతలవతి మరి ఎత్తుతారా పొంగరము చెప్పుకోవాలనుకున్నది ఏదైనా ఎల్లమ్మ అమ్మ అదేనిగా ఎల్లమ్మ పొంగరమంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఒకనాడు నిలబడుతుందని ఇంటి లోపల వండుకొని ఉండంగా మన తాతలు ముత్తాతలు పితృలు పితృమహలోపల దేవతలు కొమర దేవతలు అన్నటువంటి బంగారు పొంగరం ఎక్కడో దాచిపెట్టిందట అమర దేవతలు కొమర దేవతలు అనేటువంటి పొంగరము పొంగరం పుజాడ ఎక్కువ పోవాయో పొంగరం పుజాడ ఎక్కువ పోవాయో పొంగరం పుజాడ ఎక్కువ పోవాయో పొంగరం పుజాడ ఎక్కువ పోవాయో పొంగరం ఎత్తుకుంటా పోవాయో ఎత్తుకుంటా పోవాయో నేను పోయి నేను వస్తా పోవాయో నేను పోయి నేను వస్తా పోవాయో ఆ పొంగరం ఎక్కడో ఆ పొంగరం జాడవాడి ఎటువంటి అలా పెద్దలు పోయి తీసుకొని వస్తా ఇక రావుడు అని కళ్ళ కొడక నా రావుడా వస్తే కళ్ళ కొడక నా కొడక ఇక వాది నాయకురాలు నాయనా వాడు అని కళ్ళ కొడక నా రావుడా అమర దేవతలు కుమర దేవతలు సుర 33 కోట్ల దేవతలు ఆయన బంగారు ఉంగరం కొడక అది తెచ్చుడు నీ తోడి కాదురా రామన్న ఉంగరాని గంట పేనోళ్ళు ఉన్నారు కానీ మళ్ళా తిరిగి రాలేరు రా రావుడా ఇక వద్దు వారి కళ్ళ కొడక నా రావుడా వద్దు వారి కళ్ళ కొడక నా రావుడా ఏమైనా దేవుడు తోటే కాలేదు కొడక నీ తోటి ఏమైతుందిరా అమ్మా మధ్య మనకు కొడక బలపరశురామ నువ్వు అనుకోని నాకెత్తరా అయ్యా కొడక తల్లి నీ యొక్క తండ్రిని లేపేది నువ్వే ఏరా నీ ఇంటికి పెద్ద కొడకంటే తండ్రినక తండ్రి ఇది కొడక నిన్ను చూసుకొని నీ మీద నా పంచ ప్రాణాలు పెట్టుకున్నా ఎర్ర బంగారి బొమ్మల కొరకు నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావురా కొడక వద్దురా అంటే నా మాట వింటలేవు కడగల్ల కష్టం వస్తుంది వాళ్ళ వద్దురా
చెప్పేది మాట శివనందు పెట్టు నా కొడుకు వద్దంటే మంగళవారి గుంగురాని పోతాడు మట్టి చేతుల పోతే దొంగవాళ్ళు ఎందరో దొరవాళ్ళు ఎందరో నీకు 12 24 చేతులు 24 చేతులలో 24 ఆయుధాలు అందుకే ఒక్కటి నా కొడుకు ఎవరా నా కొడుకు వికన్నా అక్క రేణుక ఎల్లవ్వ నా అల్లునికి ఒక్క ఆయుధం ఈ వరవరకల్లా గణపతి చిందు సంస్కృతం లోపల పరచమంటే కొట్టలే 12 సంవత్సరాల దాకా నువ్వు పాల్గొన రావుడు ఈ పరశురాముడు చేతకు వచ్చిందో నీకెళ్ళి నీ పేరు పరశురాముడు అన్నాడు వినాయకుడేవో నువ్వు పోయిన కాడ పాలివాని అస్త్రం కింది కావాలని అస్త్రం ఇది కావాలి క్షేమంగా ఈ లాభంగా రమ్మని వెళ్ళిపోయిండు వినాయకుడేవో వర్షమంటే గొడ్డలి చేతులు పట్టుకున్నాడు పరశురాముడి గారిని పోతున్నాను నీ ఆరాముడే లేరా వెళ్ళిపోయిండు అటువంటి మైసమాల పట్టం లోపల రేణుక ఎల్లవ్వ నా కొడుకు పోయిన జాగా నాపతే మత్తదో సంపతే మత్తదో నాకెట్లా తెలవాలి అందుకు గోధుమ పిండి తెచ్చింది ఉండి వేసింది అటువంటి నూనె వేసి వత్తేసి జ్యోతి ముట్టించింది కవ్వల కృషి మీద కూర్చున్నది నా కొడుకు ఆపదంటే జ్యోతి అల్లలాడాలి నా కొడుకు ప్రాణం పాయాలంటే జ్యోతి బలగాలన్నది రేణుక ఎల్లమ్మ సరాసరి పరశురాముడి గంగల ఒడ్డుగా చిండు గంగల ఒడ్డుకు రాగానే ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు కానట్టుండే అప్పప్పప్ప ఏడేడు 14 సంవత్సరాలు ఏడవకాలు కోరుకొని ఈళ్ళు నేను కళ్ళకు కళ్ళు పెట్టిన సిగరే పడ్డది కట్టింది రాలిందా నేనెందుకు దాడుతున్నా సిల్లమ్మ గంగదేవి లేదా గంగదేవిని చూసుకుంటా ఈ గంగలు దాటి ఇవ్వమంటనాని అమ్మా గంగమ్మ తాగేది గంగ తలకు మోసుకునేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సర్వచంద్రాలు నా పేరు సప్తవీర గంగమ్మ నీవు లేకుండా మానవుడు 6 నెలలు బతకచ్చు కానీ నీవు లేకుండా నిమిషం బతకలేము గంగమ్మ ఎక్కడున్నావు గంగరాయే గంగ జలాది గంగ జలాది గంగ గంగ మరిచెడి గంగవరమ్మ జగవరమ్మ గంగరాయే గంగ జలాది గంగ జలాది గంగ గంగలో నది గంగవరమ్మ జగవరమ్మ చెక్కు పోయింది బిడ్డ తెలగంగమ్మ తెలగంగమ్మ ఇల్లు పోయింది బిడ్డ నీరాడి గంగ జలాది గంగ గంగరాయే గంగ జలాది గంగ జలాది గంగ గంగలో నది గంగవరమ్మ జగవరమ్మ ఉత్తరం కోటలు కావలసి జిల్లా కావలసి జిల్లా కలిసి యుద్ధం చేసే మగమరటి మగమరటి గంగరాయే గంగ జలాది గంగ గంగలో చేసే కలెందరాల కలెందరాల ఉత్తరం కోటలు కావలసి జిల్లా గంగరాయే గంగ జలాది గంగ జలాది గంగ గంగలో నది గంగవరమ్మ జగవరమ్మ గంగమ్మ గంగా భవానే అది పరశురాముడి ఎలుగెత్తికి గలవెట్టంగా పాదల్లో రవ్వ వండుకొని ఉన్న గంగమ్మ ఏమి ఎత్తున్నది ఓ రామ రామ పాతాళలోకాలు వండుకున్నది గంగమ్మ ఎవడైనా గాని నన్ను పేరు పెట్టే చిరంజీవి ఎవడో వచ్చిండు సూత్రాన్ని చిన్నగా ఎల్లంగా ఎట్ల బయట కత్తున్నది ఆ గంగదేవి పాట
శంకర్ బాబా గంగమ్మ అన్ని తెలిసే ఇది నిన్ను ఓడరా ఓడరా అని మాటలను మాట్లాడుతున్నది ఇది నాకు అమ్మవారు సైతం అమ్మకు మనవరికి బస్సులు నడుస్తాయి దీంతో ఆటాడుకుంటున్నాను పరశురాముడు శకున శక్తిని చెల్లకి అయిపోయిందా ఊసిపోయింది చూసుకోే ఊసిపోయింది అట్లా చూడలేదు అంత రోజుల్లో ఉన్న దిగ్గు నువ్వు నీదే చూసుకో పాడిన వాళ్ళ హీరోలా ఎక్కువ ఆడళ్ళు చూస్తే అస్తే దరిద్రం మొగలు చూస్తేనే మోక్షం ఉంటుంది చదువుతున్నారు కట్ట అంతా అక్కి తెచ్చుకుని మీరు నేనా నేనా దీని అన్న బిడ్డ రేటుకి లాగకూడదు పర్సనల్ నువ్వేనా అన్ని గుర్తున్నాయి ఏంటిరా అబ్బో రోమ రోగ బంధు అరసోట పడుతున్నావు రాము
చచ్చిపోయేటోని ఇన్ని మహిమలు నా తల్లి దగ్గర ఉన్నాయని తెలిస్తే నేను ఇంటికాడ ఉండి తెచ్చుకుంటున్నా. తల్లి ఎల్లమ్మ మంచి మాట పేపర్లు ఉన్నది, ఈ శర్మ మాటకు ఈ శర్మ లేకపోతే నా శర్మ తీసుకుంటా. వచ్చిన విద్యను నాకు ఇయ్యాలని గోవిందాన్ని పరశురాముడు కొట్టే సమయం లోపల వేణుగా ఎల్లమ్మ ఎప్పుడైతే విద్యను ఇచ్చిందో తల్లి ఇచ్చిన విద్యను మరి పని చేస్తే పని చేయాలని ఎప్పుడైతే పుట్టుమంటే తామర పువ్వు పుట్టాలి. తామర పువ్వు మీద పూలంతో కొట్టది కావాలి. మరి నేను తామర పువ్వు మీద 3 నెలల పిల్లగన్నాయి నీళ్ళ మీద రోలని కొట్టిండు. ఆ సముద్రం లోపల పరశురాముడు ఏనాడు పువ్వు మీద వండుకొని పోతున్నాడు. ఆయన తెలుసుల ప్రభావ నాగన్నా నాయన్న గంగ స్నానం చేస్తూనే వస్తుందాట. గంగ స్నానం చేస్తున్న పడవడు తొగల రాముడు పోతున్నాడు, తూర్పు తొగల నాగన్న వస్తున్నాడు. మొగళ్ళ ముఖం మొగల గాంధారు ఒకవేళ బంగారు మొగలమితో పరశురాముడితో రఘుబాయనంటే నా పరశురాముడు చచ్చిపోతాడు. పరశురాముడు చచ్చిపోతే నేను ఏం అవుతుందా? నా బిడ్డ ఎలా చచ్చిపోతుంది? నా బిడ్డ ఎలా చచ్చిపోతే నా కపాతాన్ని కావాలంటే ఉంటున్నా నా భార్య కూడా చచ్చిపోతే నా భార్య చచ్చిపోయింది నేనుంటున్నా. నేను పోతే కైలాసం ఉంటుందా? కైలాసం లేకపోతే సమీపం ఉంటుందా? సమీపం లేకపోతే భూలోకం ఉంటుందా? భూలోకం లేకపోతే నగమానం ఉంటారా? మరి తప్పకుండా ఇప్పుడే కాపాడుతున్నా అని ఇక్కడ ఊపి తీసిన నాగన్న మీద వచ్చిండు. తూర్పుకున్న ముఖము పడవడ వేసిండు ఆ నాగన్న. ఒక భూమి మీద పిల్లగాడు అందుకొని వస్తుంది. ఏ తల్లి కన్నదో కలిగి ఉన్నదని పెంచే భాగ్యం లేక నీళ్ళలో వారేసింది. నా తల్లి రాక్షసి నాకు పైన ఆదుకుంటున్నది. పిల్లల సంతాన పొలం లేకపోతే ఇప్పుడే పిల్లగాడు తీసుకుపోయే ప్రయత్నం అని అడిగి మీద పెట్టుకున్నది నాటువంటి రాక్షసి. నలుబాయి అటువంటి యొక్క తొమ్మిది కట్టుకొని నాగన్న ఆటలాడుకుంటూ పాట పాడించుకుంటూ ఉన్నది. రాక్షసి నలుబాయి వచ్చింది. పిచ్చిదాలను విషం మోసి పిల్లగాన్ని తీసుకొని వచ్చిన మాయే విషం పురుగు నువ్వు మానవుని తీసుకొని వచ్చినవే అని తిట్టవరకల పిల్లగాడు పాడు కానీ పిల్లగాని వాడతానని పడి మీద పెట్టుకుంటున్నాగా అప్పుడు రాక్షసి నలుబాయి అంటున్నాడు. అసలు కొడుగా తొక్కలో అందరూ పాట పాడుకుంటున్న ముందు పిల్లగాని ఆడుకుంటున్నాను. రాక్షసి నలుబాయి ఆడుకుంటున్నది. మరి నేను మల్ల గంగా స్నానం చేసి వస్తున్నాను. నాగన్న ఎప్పుడు పోతున్నాడు? పరశురాముడు మల్లెక్క వండుకున్నాడు. నాగన్న వంగనే ఇక్కడ పందాలు తీసుకోండి మీద కట్టుకున్నాడు. ఆ పరశురాముడు 12 ఏళ్ళ పిల్లగాడు అయిండు. నాగన్న ఎప్పుడు పట్టడు. నాగన్న వండుకొని గిరగిర నిమిత్తం పైన కొట్టిండు. కంఠం ఏలుండి కంఠం లోపలికి బంగారు పొంగరం చేతిలో పట్టిండు. బంగారు పొంగరం ఉంది కానీ తిరిగి తగ్గట్టు చాలు కావాలా అని అక్కడిక్కడ చూస్తుంటే అదే పాము తోలుగా వచ్చింది. ఆ పాము తోలను చాలా వెళ్తాను చాలా వేలంగా వెనకటి కాలం లోపల కన్నుకు కాదు కేంద్ర కూడా పాల పెడుతున్నారు. అదే అలవాటు రాముడికి వచ్చింది. ఆ నోట్లో ఇట్లా తాడు వేలంగా ఆ పాముకున్న విషం నోట్లోకి పోతున్నది. అవి మళ్ళా పరశురాముడికి నరనరాలకున్న విషాలు వాడుకుంటే గండచోతి మరి అయిపోయింది. అబ్బా నా కొడుకు అమ్మాయి కడ వచ్చిందా అని వాడు వెనుక ఎల్లమ్మ మళ్ళా వచ్చింది. కొడుకులు వేపుకున్నది. ఏరపడకుంటే మళ్ళా వైసమావరాల పట్టణం ఏర వచ్చింది. పరశురాముడు లేచిండు. బంగారు కొంగం చేతులు పట్టుకొని ఎదురు ఈ కథ ఎప్పుడు వస్తుంది వెళ్తుందా? నాదోళ్ళ కథ వెళ్తుందా? మాట మీద కథ మరణం చెప్తాను. లాస్ట్ ఎవరంటే
రేపు ఆయనతోటి కాదు పడతా ఆయనతోటి ఆడరా ఆయనకే ఎక్కువ రాముడా బలపరిచే రామ అదే ఒక్క రోజు కదా ఇంకా మొత్తం వెళ్ళికాయ అర్థం మనం చెప్పినామని చెప్తున్నాం ఇది కూడా వెళ్ళికాయ కాడికి వెళ్ళాము నాగం చేసిన మన ఉంటుంది మొత్తం పుట్టిన కాడికి బొమ్మలు తెచ్చుకొని అడిగే మీరేమో నాకు తెలియదు కానీ 4 రోజుల కథ వెళ్ళమది 4 రోజుల కథ వెళ్ళాలంటే 3 రోజులు వెళ్ళని నేను నోటి మీద ఎప్పుడు ఏడ పడగొట్టలేదు పోయినా అన్ని చేసిన నోటి మీద చెప్తాను బాగా పడలేదు నేను చెప్పండి నువ్వు 3 రోజుల కథ ఉంది కాబట్టి ఇంకా వస్తున్నది అందరికీ లేవాలి కట్టినట్టుగా మా నోటి పెట్టుకున్నప్పుడు కట్లా తీసుకునే కట్టే తీసుకుంటాము వీళ్ళందరూ మనుషులు నువ్వు ఒక్కడే మనిషిరా వీళ్ళందరూ వెళ్ళి ఒక్క మనుషురా వీళ్ళు చూస్తున్నారు
కోరుడా మేము ఓమత్తం మేము ఓమత్తం మేము బావనల్లం రా పిచ్చంజోక ఎక్కియకు పిచ్చంజోక అరే నేను ఎక్కించలేను మనం ఇద్దరం మాట్లాడుకుందాము ఇక మనము ఆటాడుకుందాము పాటలాడుకుందాము గదు 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 ముట్ట కాంటుండు ఏ అది భాష నాకే అలవాటు ఇంతమందికి ఎవ్వరికి కూడా తెలియదు ఒకటి మేవా 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 మేము కోమట్టం ఆటుండు అబ్బా కోమట్టం చెప్పడానికి అరే చిత్రాంజుడుగా ఎక్కువ అంటుండు మీ అవసరం కట్టి వస్తూ వస్తా అంటుండు అబ్బా గల్ల వద్దకు పిచ్చి వాడుగా అత్తి వత్తి వస్తూ వస్తుంది కత్తి వత్తి కొడుకులు వస్తే అనగా పైసా ఉబా వేయకు అరే రుబాబు వేయకు అంటుండు అరే నేను ఎక్కడ నువ్వు పెట్టుకున్నాను అన్న మాటలు చెప్తున్నా చూడండి పండి లెక్క పైసా నన్ను కూడా పిచ్చగాంజోడుకు పెడతాడు కొడతాడు పెడతాడు కొడతాడు అంటాడు అరే నువ్వు కదా అబ్బా పెడతాడు కొట్టడానికి పెట్టుతాడు వత్తుతాడు పెట్టుతాడు వత్తుతాడు నీకు ఎట్లా పెట్టు నీళ్ళు ఇక గిరికెళ్ళి చింతల వల్ల మధ్య ఆకానికి పెట్టుకోలేదు అదేమంటారు దీనికోసం ఈ ఆళ్ళకు వాళ్ళకి వచ్చి ఆడ కట్టపుల్ల పెట్టి నింపమంటుండు నేను కట్టపుల్ల పెట్టుకుని మరి ఏం చేయమంటారు తిరిగినాక పోవటం ఇక మాత్రం అదే పైసా నీ ఒంగరం తెచ్చి మేము వస్తాం మేము వస్తాం మేము వేస్తాం దేవుడు పెట్టుకుని కావాలి ఆజ్ఞలు కావాలి ముందర పెడుతున్నా అన్నదా పరశురాముడు బంగారు బొమ్మలు తీసిండు మంగళ ఏనాడు పెట్టిందో
నిండా కోమటల్లో బావలు బంగారు కట్ట బంగారు పట్టుకున్నారు అది కట్ట పొంగడానికి ఇంత పొడు ములికుందాడా ఆ ములికి పోయి నీ బంగారు పొంగం లోపలికి వచ్చి ఇంత బంగారం తీసుకొని వస్తే ఆ బంగారం కొండపోయి ఆ పెళ్ళాపు నడి ముక్కులో ఇతడు గొలుసు పెడతాడా ఇంత బంగారం ఇదే పోతున్నా మనం చెప్పేదాన్ని కదా సరే అవి ఏనాడైతే గాయపడకుండా ఎట్టిన తాత పిల్లలు మన పిల్లలు బంధం చేతులు పట్టుకున్నాడు అదే ఊరే నీకు దండా అదే ఊరే నీకు దండా ఆకాశమే నీకు దండా ఆకాశమే నీకు దండా మరి నా పొంగ పలిగిందో పలగలేదని అంజంగి చూస్తున్నాడు అందుకే ఒక్క ముడికి ఎగిరచ్చి కోమటి సెల్లమ్మ దేవుడు ములికొచ్చి అని కనిగుడ్లో గుడ్లో పడ్డదాట అని గుడ్డు వేసాడు నీకు గుడ్డు తీసాడు ఇయ్యు ఏం గుడ్డురా ఏం గుడ్డురా నీకు ఇచ్చే గుడ్డు లాగేది మన లాగేది అన్ను గుడ్డు అంగి ఓడుడు ఓడలే పుయ్య నా పేరు నా పేరు నా పేరు అని పేరు
కోమటి ఈరడు ఓ ఇది మంచి తీరగా చెప్తున్నారు ఈరడు బంగారు చెప్పంటారు పిక్చర్ ఎవరు తెలుసుకొచ్చారు ఏ ఉన్నాను అన్నట్టు చెప్తున్నా నేను అది అమ్మ పేరా మా అమ్మ వేరు ఇగో 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 మా అమ్మ వేరు మా అమ్మ వేరు వాళ్ళ అమ్మ పేరు కోమటి సెల్లమ్మ అంటుండు చెల్లమ్మ పైసా ఎక్కేద్దాం ఏ కుట్రా అయితే ఎప్పుడైతే దాపల చీట కోమటల పిల్లగాడు ఏడుచుకుంటే కూర్చున్నాడు బ్రాహ్మణులు చూసిండ్రు అబ్బా అబ్బాయి కొమ్మడి చెల్లమ్మ గిట్ల వేసినా కొమ్మలు అంటుకుంటాయి పరశురాముడు కొట్టింది కాబట్టి వాళ్ళు మన మీద పెట్టడం మన ముందుగా పోయి కోమడి చెల్లకు మదియ పురవాలి కొమ్మల పిల్లలు కోమడి చెల్లమ్మ బయటకు వస్తున్నారు ఎప్పటి కోమటి సెల్లమ్మ దగ్గరికి పోయి కోమటి సెల్లమ్మ చెప్పారు బ్రహ్మంగా పిల్లగాళ్ళు కోమటి సెల్లమ్మ బయటకు పోతున్నారు నా తల్లులా అయ్య రామ 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 తీసుకపోను ఆ ఏళ్ళగడ్డలు వలగొట్టి అటు మీద వేస్తే ఒక పీడిస్తా ఏం ఏం లేదు బిడ్డ దొడ్డ కింద తప్పండి పెడ తీసుకెళ్ళాలి అడ్డ నిష్ఠగా గోడ పిడికలు చేసి మళ్ళీ అటు మీద వేరుకుంది అయితే బండెడు పెండ బండెడు ఉనక రెండు కలిపి ఇట్లా విస్మత్తం అది ముద్దకు రాదు ఇట్లా విడిచి గోడ కొట్టి అది ఎండినాక చెక్కలు తీసుకుపోయి అట్టు మీద పోవాలి ఈ అట్టు పుట్టుకున్నాడు అట్లా నడవ కూలిపోను మీ కొడుకు ఎడుకోడు మీరు ఆడుకున్న వచ్చింది కదా అయితే ఆడుకున్నాం బొంగ మూడో
పోమన్నాయి అని ఏడవన్నాయి నా సమితికి దుఃఖమే రావాలి ఏమన్నాయనికి అవన్నీ మాట దొరకలే నా పడదాకా గుర్తురా ఇక సుఖం వచ్చిన వాళ్ళతో కొమ్ము నువ్వు ఎంత చేసి పోతులే అమ్మో అమ్మో అందరూ చూసుకుంటారు బాగా ఎందుకు చేస్తే ఈ పొడవు వేస్తే పోరాడు అడిగి పోతారు ఆడుకుతున్నావు అడ్డ ఎక్కుతున్నావే తిరిగినట్టు కొడుతున్నావు తెల్ల మొక్కలు చేస్తున్నావురా కొడుక ఇప్పుడు పోరాళ్ళకి 7 వరకు రాదు ఇప్పుడు ఏడు కూడా బంద్ అయింది రథం తీసుకొచ్చి పెట్టుతారు ఆడున్నది నీ ఇల్లు అడవిల పొలవల్ల నీ బొమ్మరిల్లు ఆడున్నది నీ కొడుక ఎక్కడున్నా కొడుకు రాముడు